డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే భారత స్వాతంత్రోద్యమం. దానికంటే ముందు విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ మొత్తం ఆధునిక భారతదేశ చరిత్ర మీదనే దృష్టి పెట్టారు. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర చెప్పడేమనుకునేరు. ఎట్టి పరిస్థితులలో అన్ని హిస్టరీలు, అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, వరల్డ్ హిస్టరీ కావచ్చు, హిస్టరీకి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సందర్భానుసారంగా. అయితే విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ పోటీ పరీక్ష రాసినా ఆధునిక భారతదేశ చరిత్ర అనేది అత్యంత కీలకం కాబట్టి వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేంత వరకు హిస్టరీని ఒకసారి దుమ్ము దులపండి. తర్వాత మీకు ఆ సిలబస్లు ఏమైనా మార్పులు చేర్పులు అయ్యే కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఎకనామిక్స్ అనుకోండి, బడ్జెట్లు కానీ సర్వేలు కానీ ఇలాంటివి మారుతూ ఉంటాయి. అవి తర్వాత చదువుకోవచ్చు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇప్పుడు నుంచి చదివినా మీరు ఇప్పుడు చదివేది ఏది రాదు. తర్వాత నోటిఫికేషన్కి ముందు ఒక 6 నెలలది చదివితే సరిపోతుంది, 2-3 నెలలది. ఇకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అంత అప్డేట్లు ఏముంటాయి తప్పితే పాతవి ఎట్టి పరిస్థితులు అడగరు. అందుకని నాకు ఎక్కువ మార్కులు రావాలి, ఈసారి ఎట్లయినా గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకొని ఆలోచించే ఏ తెలివైన విద్యార్థి అయినా కూడా మార్పులు చేర్పులకు అవకాశం లేని సబ్జెక్టుని బాగా చదివి దాని మీద మంచి గ్రిప్ సంపాదించి అది పక్కన పెట్టుకొని అప్డేట్లతో కూడుకున్న సబ్జెక్టులని తర్వాత నోటిఫికేషన్ ముందు చదువుకుంటాడు. ఇది చేయాల్సిన పని. ఈ మన సిలబస్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉండేటటువంటి సబ్జెక్ట్ ఏంటంటే హిస్టరీ కాబట్టి హిస్టరీ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఇది నేను చాలాసార్లు చెప్పాను. రెండో విషయం ఏంటంటే ఆధునిక భారతదేశ చరిత్ర అంటే ఇదే అనుకోమాకండి. ఇంకా ఆధునిక భారత చరిత్ర ప్రతి పాఠాన్ని జల్లెడ పెట్టినట్టుగా ఎన్నో ప్రాక్టీస్ పేపర్లు తయారు చేశాను. మళ్ళీ ఒకసారి మనం ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన బిట్లని ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అయిపోయాక మళ్ళీ ఒకసారి చర్చించుకున్న నోటిఫికేషన్ ఆ టైంలో. ఇప్పుడు మొత్తానికైతే ఆధునిక భారతదేశ చరిత్ర అయిపోయిన తర్వాత మిడివల్ హిస్టరీ, తర్వాత ఏన్షియంట్ హిస్టరీని అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మీరు ఎలాంటి బాధ పడవద్దు, ఓకేనా? వీలైనంత వరకు వీటిని ఉపయోగించుకోండి. ఇక చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ తనకిచ్చిన సర్ బిరుదును ఉపసంహరించుకున్నది ఈ క్రింది సందర్భంలో అన్నాడు. ఇది 7వ తరగతి పిల్లవాడిని అడిగినా చెప్తాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ సర్ బిరుదుని ఎందుకు వదులుకున్నంటే జలియన్వాలాబాగ్ సంఘటనకి వ్యతిరేకంగా వదులుకుందని చెప్తారు. అవునా? శాసనోల్లంఘన ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, జలియన్వాలాబాగ్ హత్యాకాండలు, నెక్స్ట్ బెంగాల్ విభజన, సైమన్ కమిషన్ అంటారు. ఓకేనా? జలియన్వాలాబాగ్ సంఘటన 1919 ఏప్రిల్ 13వ తారీఖు నాడు పంజాబ్లోని అమృతసర్ జిల్లాలో జలియన్వాలాబాగ్ అని చెప్పి ఒక గ్రౌండ్ లో 10,000 మంది సిక్కులు సమావేశం అయ్యారు. ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే బైశాఖి పౌర్ణమి అని ఒక పండగ. బైశాఖి పౌర్ణమి. ఈ బైశాఖి పౌర్ణమి అనే పండుగని సిక్కులను తర్వాత జైన మతం వాళ్ళు జరుపుకుంటారు ప్రధానంగా. ఓకే, బైశాఖి పౌర్ణమి అనేటటువంటి పండుగని ఎవరు జరుపుకుంటారంటే సిక్కులు, జైన మతం వాళ్ళు ప్రధానంగా జరుపుకుంటారు. ఈ రోజు 10,000 మంది సిక్కులు సమావేశం అయ్యారు. ఎందుకు సమావేశం అయ్యారంటే ఇది మతపరమైనటువంటి కార్యక్రమం అని చెప్పి అందరికీ చెప్పారు. కానీ అందులో కీలక పాత్ర పోషించినటువంటి ఎవరయ్యా అంటే లాలా హన్స్రాజ్. ఓకేనా? అసలు జలియన్వాలాబాగ్ సంఘటన ఏర్పాటు చేసిన వ్యక్తి హన్స్రాజ్ అనేటటువంటి లాలా హన్స్రాజ్ అనే వ్యక్తి ఆర్య సమాజ సభ్యుడు. ఈయన అందరినీ అక్కడ సమీకరించడానికి కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు డాక్టర్ సత్యపాలు, డాక్టర్ కిచ్లు అని ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ ని అరెస్టు చేసింది. వాళ్ళని ఎక్కడ దాచిపెట్టిందో కూడా చెప్పలేదు. రౌలత్ చట్టం ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని బయటకు తీయటం జరగదని చెప్పింది. అందుకని వాళ్ళని ఇద్దరు ఎక్కడున్నారో చెప్పేంత వరకు మేము ఉద్యమాలు ఇలాగే చేస్తామని చెప్పి లాలా హన్స్రాజ్ ఆర్య సమాజ సభ్యుడు ఆ బ్రిటిష్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటం కోసం 10,000 మంది సిక్కులని అక్కడ సమావేశపరిచిండు. హన్స్రాజ్ ఉద్దేశమేమో డాక్టర్ సత్యపాల్, డాక్టర్ కిచ్లు అరెస్టుకు వ్యతిరేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు. కానీ పాపం సిక్కులు ఏమనుకున్నారు, ఈ రోజు పండగ కాబట్టి అందరినీ పిలిచారేమో అని చెప్పి వెళ్ళారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లో దుర్మార్గులైన బ్రిటిష్ వాళ్ళు జనరల్ డయ్యర్, మైకేల్ ఓ డయ్యర్ పన్నిన కుట్ర వల్ల 1,200 మంది అమాయకులు బలైపోయారు. అర్థమైందా?
అయితే ఈ సంఘటనకి గుర్తుగా, ఈ సంఘటనకి వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూరు తన సర్బిరుదుని వదులుకున్నారు. విషయం ఏంటంటే, రవీంద్రనాథ్ ఠాగూరు గీతాంజలి అనే పుస్తకాన్ని రాశారు. అది రాసినందుకు 1913లో ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. ఆసియా ఖండం నుంచి సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయనకి బ్రిటిష్ ప్రభుత్వం సన్మానం చేసింది. ఎప్పుడు? 1913లో సన్మానం చేసింది. ఏమని? మేము మీ దేశాన్ని పరిపాలిస్తున్నాం, అంటే మేము ఏ దేశాన్ని అయితే పరిపాలిస్తున్నాం ఆ వ్యక్తికి నోబెల్ బహుమతి రావటం అంటే మాకు గర్వంగా ఉందని చెప్పి ఆయనకు సన్మానం చేసి సర్ అనే బిరుదు ఇచ్చారు. సర్ అనే బిరుదు బ్రిటిష్ వాళ్ళు కామన్ గా ఇస్తుంటారు. ఎవరైనా వాళ్ళకి నచ్చిన పని చేస్తే లేదా గొప్ప పని, ప్రజల కోసం ఏదైనా మంచి పని చేసినా కూడా సర్ బిరుదు ఇస్తారు. చూడండి, సర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య, సర్ ఆర్థర్ కాటన్, ఓకే, సర్ సాలార్ జంగు, అట్లా మనం పిలుస్తుంటాం. అందుకని విషయం ఏంటంటే ఈయనకు కూడా సర్ అనే బిరుదు ఇచ్చారు. సర్ బిరుదు ఎవరికి ఇస్తే వాళ్ళని నైట్హుడ్ అనే బిరుదుతో కూడా పిలుస్తారనమాట. అంటే సర్, నైట్హుడ్ అనేవి రెండు పక్క పక్కన ఉండేవి. ఇప్పుడు ఆయనకి ఎప్పుడో ఇచ్చినటువంటి సర్ నైట్హుడ్ బిరుదుని ఎందుకు వదులుకుందంటే జలియన్ వాలాబాగ్ సంఘటన వ్యతిరేకంగా వదులుకున్నాడు. అదేవిధంగా మీరు చదువుతారు, గాంధీ మహాత్ముడు కైజర్ హిందూ అనేటువంటి బిరుదు వదులుకున్నని. అదేవిధంగా జలియన్ వాలాబాగ్ సంఘటనకు వ్యతిరేకంగా శంకర్ నాయర్ అని ఒక ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిందని చెప్తారు. ఓకే కదా. నెక్స్ట్, ఏ సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం జరిగింది అన్నాడు. 1909, 10, 11, 12, 13 అంటే 1912వ సంవత్సరం. అధికారికంగా 1912వ సంవత్సరంలో రెండో హార్డింజ్ అనే వ్యక్తి కలకత్తా నుంచి రాజధాని ఢిల్లీకి మార్చాడు. మరి కలకత్తా ఎప్పుడో 1757లో ప్లాసీ యుద్ధం అయిపోయినప్పటి నుంచి భారతదేశానికి రాజధాని ఉంటూ వచ్చింది. మరి 1912వ సంవత్సరంలో ఉన్నట్టుండి ఎందుకు మార్చాల్సి వచ్చింది ఢిల్లీ కంటే, బెంగాల్ విభజన ఉద్యమం అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళని బాగా చికాకు పట్టేటట్టు చేసింది. అంటే ప్రతిరోజు బెంగాల్ విభజన, వందే మాతృ ఉద్యమం అని చెప్పి ఒక ఆట ఆడిచ్చారు బ్రిటిష్ వాళ్ళని బెంగాలీలు. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళకి చికాకు పుట్టింది. ఈ కలకత్తాలో రాజధాని పెట్టుకోవటం వల్ల ప్రతి ఒక్కరు వచ్చి వందే మాతరం అని చెప్పి ఉద్యమాలు చేసి మన పరిపాలన సరిగా సాగనివ్వట్లేదు అనేది. అందుకని అసలు ఈ జాతీయ ఉద్యమకారులకు దూరంగా ఉండేటటువంటి, బెంగాల్కు దూరంగా ఉండే ఢిల్లీకి రాజధాని మారిస్తే ఏ సమస్య ఉండదు అనేది ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఢిల్లీకి రాజధాని మారిస్తే కొన్ని వర్గాల వాళ్ళు మనకి దగ్గర అవుతాయి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ చేశారు. కొన్ని వర్గాలంటే భారతదేశంలో ముస్లింస్ ఉంటారే, వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళని మెచ్చుకుంటారు అనుకోరు. ఎందుకంటే భారతదేశానికి ఢిల్లీ సుల్తాన్లకు కానీ మొఘల్ చక్రవర్తులకు కానీ రాజధాని ఉండేది, ఢిల్లీ ఉండేది, ఆగ్రా ఉండేది. అందుకని ఆ ఏరియాకి మనం రాజధాని మారిస్తే ముస్లింస్ ఏమనుకుంటారంటే, మళ్ళీ మా ఢిల్లీ సుల్తాన్లు మొఘల్స్ కాలం నాటి ఢిల్లీ అనే ప్రాంతానికి మళ్ళీ పునర్వైభవం వచ్చింది, ఒక వెలుగు వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు చేపట్టే అని చెప్పి మాకు దగ్గర అవుతారు ముస్లింస్ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ వేశారు. మూడో కారణం ఏంటంటే, బ్రిటన్ రాజు జార్జి 5 అనేటటువంటి వ్యక్తి నేను అతి త్వరలో ఇండియాని చూడటానికి వస్తున్నా అని చెప్పిండు. మరి రాజు ఇండియాని చూడటానికి వస్తుందంటే రాజధాని ఎక్కడుంటే అక్కడికి వస్తాడు. రాజు ఒకవేళ కలకత్తాకు వచ్చిందనుకో, ఆయన రావటాన్ని దృష్టిలో పెట్టుకుని మన బెంగాల్లో ఉన్నటువంటి జాతీయ నాయకులందరూ బ్రిటిష్ డౌన్ డౌన్ అంటున్నారు అనుకోండి, రాజు ఏమంటాడు, మరి నిద్రమొక్కాలరా ఏం పరిపాలన చేస్తారా మీరు, ప్రతి ఒక్కరు డౌన్ అంటుండ మిమ్మల్ని అని చెప్పి ఎక్కడ తిరుగుతాడో అధికారం అని చెప్పి అసలు ఆ జాతీయ నాయకులు బెంగాల్ అంటేనే ఉద్యమాలు, బెంగాల్ అంటేనే విజ్ఞానవంతులు, బెంగాల్ అంటేనే విప్లవకారులు. అలాంటి ఏరియా నుంచి మనం వెళ్ళి రాజధాని వేరే చోట పెట్టుకుంటే జార్జి వచ్చినా ఎవడిచ్చినా కలకత్తాకి రాడు, ఇక ఢిల్లీకే వస్తాడు, మనకి సమస్య తీరుద్దని చెప్పి నేను చెప్పిన కారణాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఢిల్లీకి రాజధాని మార్చారు. వాస్తవానికైతే 1911 డిసెంబర్ 31వ తారీఖు నాడు రాజధాని మార్చుతున్నట్టు ప్రకటించాడు. కాబట్టి 1912 అని రాయాలి. నెక్స్ట్, జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించిన తొలి ఆంధ్రుడు ఎవరు అన్నారు. ఓకే, తొలి ఆంధ్రుడు అంటే పి ఆనందాచార్యులు. పనబాకం ఆనందాచార్యులు 1891వ సంవత్సరంలో నాగపూర్ కాంగ్రెస్ సెషన్ కి అధ్యక్షత వహించాడు. ఇంతమందిలో పనబాకం ఆనందాచార్యులే కాంగ్రెస్ కి తొలి అధ్యక్షులు వహించిన తెలుగు వ్యక్తి అని ఎందుకు చెప్తామంటే, పనబాకం ఆనందాచార్యులు భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన జరగటానికంటే ముందు మన మద్రాసులో
మద్రాసు మహాజన సభ అని చెప్పి ఒక సభను ఏర్పాటు చేయించాడు. మద్రాసు మహాజన సభ 1884. ఆయన మద్రాసు మహాజన సభ మద్రాసులో ఏర్పడటానికి కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత బొంబాయిలో జాతీయ కాంగ్రెస్ సెషన్ జరుగుతుంటే మన ఆంధ్ర నుంచి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే పనబాకం ఆనందాచార్యులు. అంటే మద్రాసు మహాజన సభ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. బొంబాయిలో తొలి సెషన్ జరిగినప్పుడు ఆంధ్ర నుంచి వెళ్లి కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా రెండో సమావేశం, జాతీయ కాంగ్రెస్ రెండో సమావేశం కలకత్తాలో జరిగితే దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన ఆ రోజు అక్కడ కీలక పాత్ర పోషించాడు. తెలుగు వ్యక్తులను అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లి జాతీయ నాయకులతో పరిచయం చేసి చాలా లాబియింగ్ మెయింటైన్ చేసిన వ్యక్తి ఎవరంటే పనబాకం ఆనందాచార్యులు. అందుకని ఈయన సేవలను గుర్తించినటువంటి జాతీయ కాంగ్రెస్ మిగిలిన నాయకులందరూ కలిసి నువ్వు అధ్యక్షుడిగా ఉండబ్బా అని చెప్పి 1891 సంవత్సరంలో నాగపూర్ కాంగ్రెస్ కి ఈయన నియమించటం జరిగింది. నెక్స్ట్, వ్యక్తి సత్యాగ్రహం జరిగిన సంవత్సరం ఏది అన్నాడు. అంటే 1940, 41, 42, 44, 45 అంటే 1940వ సంవత్సరంలో వ్యక్తిగత సత్యాగ్రహం జరిగింది. అసలు వ్యక్తి సత్యాగ్రహం అంటే ఏంటి, ఎవరు స్టార్ట్ చేశారు 1940లో అంటే దేశం మొత్తం మీద వ్యక్తి సత్యాగ్రహం అనేటటువంటిది గాంధీ మహాత్ముడు 1940లో ప్రారంభింపజేశాడు. మరి గాంధీ 1940లో వ్యక్తిగత సత్యాగ్రహాలు ఎందుకు చేపట్టేలా చేసిండయ్యా అంటే రెండో ప్రపంచ యుద్ధం నడుస్తున్నప్పుడు మనం ధర్నాలు చేయటం కానీ, పికెటింగులు చేయటం కానీ, బందోబస్తులు చేయటం కానీ, భారీ గొడవలు చేయటం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తుంటే ఎమర్జెన్సీ ఉంటది కాబట్టి నాయకులందరినీ తీసుకెళ్లి లోన్ వేస్తారని చెప్పి ఏ గొడవలు చేయకుండా సత్యాగ్రహం చేద్దాం. ఆ సత్యాగ్రహం కూడా వ్యక్తిగతంగా చేయాలి. వ్యక్తిగతం అంటే ఏంటంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క ఏరియాలో కూర్చుంటాడు నిరాహార దీక్షకి. ఆయన వెనక కొంతమంది కార్యకర్తలు ముందు వెనక ఉంటారు. అంటే ఆ నిరాహార దీక్ష చేస్తున్న ఏరియాలో ఒక్కడే నాయకుడు ఉంటాడు. అందుకని దాన్ని వ్యక్తిగత సత్యాగ్రహం అంటారు. అంటే విషయం ఏంటంటే అందరు నాయకులు ఒకే దగ్గర ఉండి సత్యాగ్రహం చేస్తారు అనుకోండి, బ్రిటిష్ అధికారులు బ్రిటిష్ పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, మొత్తాన్ని లేపుకొని పోయారు అనుకోండి, ఈ ఉద్యమం ఒక క్షణంలో ఆగిపోద్ది. అదే ఒక నాయకుడు కూర్చొని నిరాహార దీక్ష చేస్తాను అనుకోండి, బ్రిటిష్ వాళ్ళు అధికారులు వచ్చి వాళ్ళని తీసుకొని పోతే ఇంకో నాయకుడు వస్తాడు, ఇంకో నాయకుడు వచ్చి ఇంకోసేపు కూర్చుంటాడు, ఇవన్నీ తీసుకొని పోతే ఇంకో నాయకుడు వస్తాడు. అంటే వ్యక్తిగతంగా చేస్తున్న ఉద్యమం చేయం కాబట్టి దీన్ని వ్యక్తిగత సత్యాగ్రహంగా పిలవాలి. ఉద్యమాన్ని దీర్ఘకాలికంగా వచ్చేటట్టు చేయాలి. రెండోది ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ గొడవలు లేకుండా మామూలుగా చేయాలని చేపట్టిన ఉద్యమంగా గాంధీ దీన్ని తీర్చిదిద్దాడు. 40 నుంచి ప్రారంభమైంది. ఆచార్య వినోబా భావే తొలి వ్యక్తిగత సత్యాగ్రహ నాయకుడిగా చెప్పబడ్డాడు. తర్వాత అబ్బాస్ ట్యాబ్జీ, జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి వాళ్ళని గాంధీ కూర్చోబెట్టాడు. ఇక్కడ మన తెలుగు విద్యార్థులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశం మొత్తం మీద వ్యక్తిగత సత్యాగ్రహాలు ప్రారంభమైంది 1940లో గాంధీ ప్రారంభింపజేశాడు. ఆచార్య వినోబా భావే భూదాన ఉద్యమం తీసుకొచ్చిన వినోబా భావే ఫస్ట్ వ్యక్తిగత సత్యాగ్రహిగా చెప్తారు. మరి మన తెలుగు ప్రాంతంలో, మన హైదరాబాద్ ప్రాంతంలో మొట్టమొదటిసారి వ్యక్తిగత సత్యాగ్రహాలు ప్రారంభించిన వ్యక్తి అంటే స్వామి రామానంద తీర్థ 1938వ సంవత్సరంలోనే వ్యక్తిగత సత్యాగ్రహాలు ప్రారంభించాడు. కాకపోతే రామానంద తీర్థ 2 సార్లు వ్యక్తిగత సత్యాగ్రహం ప్రారంభించాడు. ఒకటి 1938లో ప్రారంభించాడు, రెండోది 1940లో ప్రారంభించాడు. మొదలు 1938లో వ్యక్తిగత సత్యాగ్రహాన్ని రామానంద తీర్థ ఎందుకు ప్రారంభింపజేశాడంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే సంస్థను ఆయన స్థాపించాడు. హెచ్ఎస్సి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే సంస్థను ఆయన స్థాపిస్తే నిజాం ప్రభుత్వం దాన్ని నిషేధించింది. అయితే నిషేధం విధించబడినటువంటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ని నిషేధం ఎత్తివేయాలని చెప్పి ఫస్ట్ వ్యక్తిగత సత్యాగ్రహం రామానంద తీర్థ అనే వ్యక్తి ఈయన స్టార్ట్ చేసిండు. రామానంద తీర్థ ఈ ఉద్యమాన్ని సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే డిసెంబర్ వరకు కంటిన్యూ చేశారు. తర్వాత దీన్ని గాంధీ కోరిక మేరకు బంద్ చేసి తర్వాత కల్లో 1940 నుంచి ప్రారంభించారు. ఇది పెద్ద స్టోరీ, సమయం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఓకేనా. నెక్స్ట్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపకుడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపకుడు అంటే బాలగంగాధర్ తిలక్, మదన్ మోహన్ మాలవ్య, గోపాలకృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే మదన్ మోహన్ మాలవ్య బెనారస్ యూనివర్సిటీ స్థాపకుడుగా చెప్తారు. నిజం చెప్పాలంటే బెనారస్ హిందూ కళాశాల ఫస్ట్లో దాన్ని బెనారస్ హిందూ కళాశాల ఒక ఇంటర్మీడియట్ కాలేజీగా ఇది స్టార్ట్ అయింది. అదేవిధంగా దాంట్లో పాఠశాల కూడా ఉండేది. దీని 1893 ఆ టైంలో
అనిబీసెంట్ ప్రారంభించారు. ఎప్పుడు అనిబీసెంట్ బెనారస్ హిందూ కళాశాల అనేటటువంటి స్టార్ట్ చేస్తే 1916 సంవత్సరంలో, ఓకేనమ్మా, 1916 సంవత్సరంలో మదన్ మోహన్ మాలవ్య దీన్ని యూనివర్సిటీగా మార్చాడు. అప్పటి నుంచి దీన్ని బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఓకే, బెనారస్ హిందూ యూనివర్సిటీ అని BHU అని చెప్పి పిలవటం జరిగింది. భారతదేశంలో స్థాపించబడిన హిందూ యూనివర్సిటీలో ప్రధానమైన యూనివర్సిటీ బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఇప్పటికి కూడా ఇది నడుస్తూనే ఉన్నది. ఈ యూనివర్సిటీలోనే మహాత్మా గాంధీ తొలి రాజకీయ ఉపన్యాసాన్ని 1916లో ఇచ్చాడు. బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటే మదన్ మోహన్ మాలవ్య దీన్ని యూనివర్సిటీగా మార్చాడు. మదన్ మోహన్ మాలవ్య దీనికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా ఉపకులపతిగా పనిచేశాడు. ఇది 1916లో వచ్చింది. గాంధీ 1916లోనే ఇక్కడ ఉపన్యాసం ఇచ్చాడు. 10,000 మంది విద్యార్థులతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉన్న యూనివర్సిటీ ఏదంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ. భారతదేశంలో యూనివర్సిటీలు అనగానే ఒక నలంద విశ్వవిద్యాలయం గుర్తుకొస్తుంది, రెండోది బెనారస్ హిందూ యూనివర్సిటీ గుర్తుకొస్తుంది. నలంద విశ్వవిద్యాలయం ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక ఊపు పిండి, అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్రలోనేమో ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆ గొప్ప పేరు తెచ్చింది భారతదేశ ప్రజలకి. ఇది ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే బెంగాల్, బీహార్, ఒరిస్సాలో ద్వంద్వ ప్రభుత్వం ఈ యుద్ధం జరిగిన తర్వాత ఏర్పడిందంటే ఇది చాలా సార్లు వచ్చింది. బక్సార్ యుద్ధం 1764 సంవత్సరం అక్టోబర్ 22వ తారీఖు నాడు ఈ యుద్ధం జరిగింది. హెక్టర్ మన్రో అనే వ్యక్తి ఆ బ్రిటిష్ వాళ్ళ తరపున నాయకత్వం వహించాడు. అదేవిధంగా దీంట్లో రెండో షాలం మొఘల్ చక్రవర్తి, మీర్ కాసిం బెంగాల్ చక్రవర్తి, షుజా ఉద్దౌలా అయోధ్య చక్రవర్తి స్వదేశీయుల పక్షాన పోరాటం చేశారు. ఈ యుద్ధం టిఫిన్ చేసి మొదలుపెట్టారు, లంచ్ కల్లా యుద్ధం అయిపోయింది. ఈ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయినటువంటి రెండో శాలం గత్యంతరం లేక బ్రిటిష్ వాళ్ళతో అలహాబాద్ సంధి చేసుకున్నాడు. అదేవిధంగా 50 లక్షల రూపాయలు ఇచ్చి తాను మళ్ళీ అయోధ్య చక్రవర్తిగా ఉండటానికి ఒప్పించుకున్నాడు షుజా ఉద్దౌలా. ఈ యుద్ధంలోకి నాయకత్వం వహించిన మీర్ కాసిం ఒక అనామకుడుగా మిగిలిపోయాడు బెంగాల్ చక్రవర్తి. మొత్తానికైతే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి పునాది పడిన యుద్ధం ఏదయ్యా అంటే ఈ బక్సార్ యుద్ధాన్ని చెప్తారు. నెక్స్ట్ ఇండియన్ విన్స్ ఫ్రీడమ్ అనే గ్రంథాన్ని రచించాడు అన్నాడు. అంటే రామ్మోహన్ రాయ్, బాలగంగాధర్ తిలక్, మోతీలాల్ నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, గోపాలాచారి అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రాశాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గాంధీకి అత్యంత ఆప్తుడు. ఎంత ఆప్తుడంటే దియోబందీ ఉద్యమం అనే ఒక ఉద్యమానికి ఈయన కీలక పాత్ర పోషించి ముస్లింస్ లో చాలా మంది ప్రత్యేక పాకిస్తాన్ కావాలి, మా నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా అని చెప్పి వాదిస్తుంటే ఇండియాకి గాంధీ ఒక్కడే నాయకుడు, మాకు ప్రత్యేక కాంగ్రెస్ పాకిస్తాన్ కాదు ఇండియా మొత్తం కలిసి ఉండాలని చెప్పి నొక్కి ఒక్కానించిన ఏకైక ముస్లిం నాయకుడు ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈయన దియోబందీ ఉద్యమాన్ని కాంగ్రెస్ కి గాంధీకి అనుకూలంగా తయారు చేశాడు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 1945వ సంవత్సరంలో సిమ్లా సమావేశం జరిగేటప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ని కాంగ్రెస్ తరఫున ఆ సిమ్లా సమావేశానికి గాంధీ పంపించాడు. అదే ముస్లిం లీగ్ తరఫున మహమ్మద్ అలీ జిన్నా వచ్చాడు. లార్డ్ ఓవెల్ అనేటటువంటి వాడు ఈ సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేస్తే మౌలానా అబుల్ కలాం ఆజాద్ కాంగ్రెస్ నుంచి, మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ తరఫున వెళ్ళినప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఏమని చెప్పిందంటే మా ముస్లింస్ అంతా కూడా ప్రత్యేక పాకిస్తాన్ని కోరుకుంటున్నారు, మీరు ప్రత్యేక పాకిస్తాన్ ఇస్తారా ఇవ్వరా అని గొడవ చేస్తుంటే మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఏమని చెప్పిందంటే ముస్లింస్ అందరు అంటే మాత్రం గోబలే గుద్దుతా, ఎవడన్నారా ముస్లింస్ అంతా కలిసి ప్రత్యేక పాకిస్తాన్ అని కోరుకుంటుంది, నీవు నీ అధికార స్వార్థం కోసం భారతదేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నావు, ఇండియాలో ఉన్న ముస్లింస్ లో నిజమైన ముస్లిమాన్ ఎవరు కూడా ప్రత్యేక పాకిస్తాన్ కోరుకోవట్లేదు, దానికి నేనే ప్రత్యక్ష సాక్షి, నాకు ప్రత్యేక పాకిస్తాన్ వద్దని చెప్పి నొక్కి ఒక్కానించిన దేశభక్తుడు ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈయన సేవలు గుర్తించబట్టి చూడండి భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక తొలి విద్యాశాఖ మంత్రిగా ఎవరు పనిచేశారంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ పనిచేశారు. అంతేకాదు నాకు తెలిసి మీకు జీకే కరెంట్ అఫైర్స్ లో ఎక్కడ వస్తుంది, నవంబర్ 11వ తారీఖు నాడు ఈయన జన్మదినోత్సవం. ఈ నవంబర్ 11వ తారీఖుని జాతీయ విద్యా దినోత్సవంగా భావిస్తారని నేను ఎక్కడో చదివాను, ఒకసారి చూసుకోండి అమ్మా, ఓకేనా. నెక్స్ట్ బేగం హజరత్ మహల్ నాయకత్వం వహించిన తిరుగుబాటు స్థలం ఇది అన్నాడు. బేగం హజరత్ మహల్
1857 సిపాయిల తిరుగుబాటులో ఏ ప్రాంతం నుంచి నాయకత్వం వహించిందంటే లక్నో, కాన్పూర్, ఢిల్లీ, అలహాబాద్, బెనారస్. అంటే లక్నో దాన్ని అయోధ్య అని పేరుతో పిలుస్తారు. అంటే ఉత్తరప్రదేశ్ ఏరియా మొత్తానికి ఆమె నాయకత్వం వహించారు. అక్కడ ఆప్షన్స్ లో లక్నో ఉంటే లక్నో పెట్టండి, లేకపోతే అయోధ్య ఉంటే అయోధ్య పేరు పెట్టండి. మొత్తానికైతే తన భర్త వజీద్ అలీషాని మోసం చేసి లార్డ్ డల్హౌసీ రాజసంకలన సిద్ధాంతం ప్రకారం కాకుండా సత్పరిపాలన అనే కారణంతో, అంటే మంచి పరిపాలన లేదనే కారణంతో బెంగాల్ ఉంది ఆ అయోధ్య ప్రాంతాన్ని ఆక్రమించాడు. బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు. ఆ సమయంలో తన భర్త మానసికంగా దిగులు పడిపోతే ఆమె తన మైనర్ కుమారుని పెట్టుకొని పరిపాలన చేసింది. బ్రిటిష్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగేటట్టు చేయాలని చెప్పి అయోధ్య, లక్నో ఈ ప్రాంతాలన్నింటినీ కేంద్రంగా చేసి అద్భుతమైన పోరాటాన్ని నడిపించింది బేగం హజరత్ మహల్. ఏమో పోరాటాన్ని అణచివేయటం కోసమే బ్రిటిష్ వాళ్ళు కొలిన్ కాంపిబెల్ అని చెప్పి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ఏమో చాలా వరకు ప్రయత్నం చేసింది, కానీ పాపం ప్రాణాపాయం మీదకి వచ్చేసరికల్లా నేపాల్ ప్రాంతానికి వెళ్ళిపోయింది. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని అంతమొందించిన చట్టం మీద అన్నాడు. 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు నాడు ఎలిజబెత్ మహారాణి చేత ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడితే వాళ్ళు భారతదేశానికి వ్యాపారానికి వస్తే ఈ వ్యాపారంలోకి వచ్చి భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకొని వాళ్ళే గుత్తాధిపత్యాన్ని సాధించి తిరుగులేనటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీగా ఎదుగుతుంటే ఒకసారిగా బ్రిటిష్ పార్లమెంట్ ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టం పేరే 1813 చట్టం, చాప్టర్ చట్టం. దాన్ని కూడా చాప్టర్ చట్టం అంటారు. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఇక భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా గుత్తాధిపత్యం అనేది ఉండదు. భారతదేశానికి ఇంగ్లాండ్ నుంచి ఎన్ని ఈస్ట్ ఇండియా కంపెనీలు అయినా రావచ్చు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరైనా సంపాదించుకోవచ్చు అని చెప్పి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి ప్రత్యేక అధికారాన్ని తగ్గించిన చట్టం ఏదయ్యా అంటే 1813 చాప్టర్ చట్టం అంటారు. ఈ చట్టంతో బ్రిటిష్ వాళ్ళు ఒక్కళ్ళే కాకుండా ఇంకా చాలా మంది భారతదేశానికి బ్రిటన్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకోవటం మొదలుపెట్టారు. దీనివల్ల బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏం నష్టం జరిగిందో నాకు తెలియదు, కానీ భారతదేశానికి చాలా నష్టం జరిగింది. ఎందుకంటే 1813 వరకు ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారం చేస్తేనే భారతదేశం చాలా నష్టపోయింది. ఇక 1813 చాప్టర్ చట్టం తర్వాత చాలా ఈస్ట్ ఇండియా కంపెనీలు ఇండియాకు వచ్చి రావటం వల్ల ఏమైందంటే వాళ్ళందరూ వచ్చి మన దేశంలో వ్యాపారం చేయటం వల్ల మన స్వదేశీ పరిశ్రమలు బాగా దెబ్బతిరిపోయినాయి. ఇండియా ఒక విధంగా ఆర్థికంగా తీవ్ర నష్టాల పాలు కావటానికి కీలకమైన చట్టంగా 1813 చాప్టర్ చట్టం అని చెప్తారు. ఓకేనా. నెక్స్ట్, జిల్లా బోర్డులు, తాలూకా బోర్డుల యొక్క మొట్టమొదట స్థాపించింది ఎవరు అన్నారు. జిల్లా బోర్డులు, తాలూకా బోర్డులని మొట్టమొదటిసారిగా పరిపాలన వికేంద్రీకరణ కోసం స్థాపించబడింది ఎవరన్నారు. డల్హౌసీ, కాలింగ్, నార్త్బ్రూక్, లిప్టన్, రిప్పన్. అంటే రిప్పన్ అనేటటువంటి వ్యక్తి జిల్లా బోర్డులు, తాలూకా బోర్డులు అనేటటువంటి మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే పరిపాలన వికేంద్రీకరణ జరగటం వల్ల ఏమవుతుందంటే ప్రజలకి సత్వరమే పనులు అవుతాయి, దీనివల్ల ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత రావటం అనేది తగ్గుద్దని చెప్పి లార్డ్ రిప్పన్ చాలా సంస్కరణలు చేపట్టాడు. అందుకే లార్డ్ రిప్పన్ ని భారతదేశ బాంధవుడుగాను, భారతదేశంలో ప్రజలు అత్యంత ఆప్తుడుగా చెప్పుకోబడినటువంటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ రిప్పన్. ఇతను 1880 నుంచి 84 వరకు వైస్రాయ్గా పనిచేశాడు. ఇతని కాలంలోని ఇల్బర్ట్ బిల్లు తీసుకొచ్చాడు. ఇతని కాలంలోనే డబ్ల్యూడబ్ల్యూ హంటర్ అనే నాయకత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ప్రైవేటు పాఠశాలని ఎవరైనా పెట్టుకోవచ్చు, ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా అవకాశం కల్పించాడు. మొదటి ఫ్యాక్టరీల చట్టం తీసుకొచ్చాడు రిప్పను. అదేవిధంగా స్వదేశీ స్వపరిపాలన చట్టాలు తీసుకొచ్చాడు. గ్రామ స్వపరిపాలనకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. అందుకని ఇతన్ని ఏమంటారంటే స్వపరిపాలన పితామహుడు అనే పేరుతో పిలుస్తారు. అదేవిధంగా మన హైదరాబాద్ సంస్థానానికి వచ్చి అప్పటి 6వ నిజాం అయినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ ని చహుముల్లా ప్యాలెస్ లో పట్టాభిషేకం చేయించింది కూడా మన రిప్పని. హైదరాబాద్ సంస్థానాన్ని లేదా తెలుగు ప్రాంతాన్ని సందర్శించిన మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ రిప్పన్ ని చెప్తారు. అదేవిధంగా రిప్పన్ కాలంలో ఇంకా అద్భుతమైనటువంటి జరిగిన పని ఏందయ్యా అంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మైసూరు సంస్థానాన్ని ఆక్రమించుకుంటే మళ్ళీ వడయార్ వంశం వాళ్ళకి మైసూరు సంస్థానాన్ని ఇచ్చిన వ్యక్తి కూడా రిప్పని అని చెప్పాలి.